everyone. Happy to share with you all. గైడ్ చేస్తా వచ్చినందుకు మా డైరెక్టర్. నందమూరి కుటుంబంలో మళ్ళీ విభేదాలు వచ్చాయంటే జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబానికి ఎప్పుడు విభేదాలు లేకుండా ఉన్నాయి. ఎప్పటికప్పుడు విభేదాలు వస్తూనే ఉంటాయి. చూసే తెలుగు ఆడియన్స్ కూడా పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఉండే విభేదాలే కదా, కొత్తగా చెప్పడానికి ఏముంది అన్నట్లుగా ఉంది పరిస్థితి. రీసెంట్ గా బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డు ఇవ్వగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బాలకృష్ణకే శుభాకాంక్షలు చెప్పారు. ఆ అవార్డుకి సంబంధించి బాలకృష్ణ స్పెషల్ ఈవెంట్ పెట్టారు. అక్కడికి నందమూరి కుటుంబం మొత్తం విచ్చేశారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. అలాగే హరికృష్ణ గారి పెద్ద అబ్బాయి జానకి రామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు రీసెంట్ గా లాంచ్ అయ్యారు. రీసెంట్ గా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అయింది. ఆ ఈవెంట్ కి ఫ్యామిలీ మొత్తం విచ్చేశారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్కడికి రాలేదు. జానకి రామ్ కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు. అసలు నందమూరి కుటుంబంలో ఏం జరుగుతుంది? నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరంగా పెడుతుందా? జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబాన్ని దూరంగా పెడుతున్నారా? పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరూ ఆ మహానుభావుడు స్థాయికి వెళ్ళలేరు కదా. జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్న నందమూరి ఫ్యామిలీలో ఆయన పేరు నిలబెట్టిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా అంతంత మాత్రానే ఉంది. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, ఇటుపక్క బాలకృష్ణ తప్ప మిగతా వారి గురించి జనాలు పెద్దగా పట్టించుకోరు. ఆల్రెడీ ఎన్టీ రామారావు అనే పేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఉంది. ఆ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరో. మళ్ళీ జానకిరామ్ గారి కుమారుడికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి ఇంట్రడ్యూస్ ఎందుకు చేస్తున్నారు? అయితే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం అంటూ కొన్ని వార్తలు ట్రోల్ అవుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పై కక్షతోనే జానకిరామ్ గారి కొడుకుని నందమూరి తారక రామారావు అనే పేరుతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరూ కట్టకట్టి మరీ పరిచయం చేస్తూ ఉన్నారా? రీసెంట్ గా ఈ మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా చేశారు. నందమూరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ కి విచ్చేశారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం అక్కడికి రాలేదు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.